ఎనర్జీ ఇవ్వాలి. టైం అవుతుంది కదా, మన ఖమ్మము అంటే ఎట్లుంటుందో భయ్, ఫుల్లీ ఎనర్జీ ఉండాలా. మాది ఖమ్మం పక్కనే గోదావరి అంటే మీకు మాకు పెద్ద దూరం కూడా కాదు. ఓకే, అందరికీ నమస్కారం. ఇందాక స్టార్టింగ్ నేను రాగానే సాంగ్ పాడగానే యాంకర్ గారు అడిగారు కదా, ఈ సినిమాకి ఇంత మంచి అవుట్పుట్ ఎలా తీశారని. ఏ సినిమాకైనా సినిమా కంటెంట్ అని వాళ్ళు కష్టపడడానికి మేము సమపాలలో మా డిపార్ట్మెంట్స్ అన్ని, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని న్యాయం చేసాం, మనస్ఫూర్తిగా న్యాయం చేసామని ఇక్కడ చెప్తున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మంచి సినిమా అందరూ చూసి ఆదరించారు. ముందుగా ఈ సినిమా విషయానికి వస్తే ఉడుగు సుధాకర్ గారు ప్రొడ్యూసర్. ఒకసారి అది పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా మాట్లాడేస్తా. ఖమ్మం వాస్తవ్యులు కదా, ఈ వాటర్కి కొంచెం గట్టి పవర్ ఉంటుందని విన్నాను. ప్లీజ్ కమ్ ఆన్, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ ఉడుగు సుధాకర్ గారు. ఇందాకే ఈ లెఫ్ట్ సైడ్ లో ఒక పోస్టర్ వచ్చింది. పోస్టర్ నెక్స్ట్ సినిమాకి మరి మీరు హీరోగా చేసే సినిమాకి మీరే ప్రొడ్యూసరా? ట్రై చేస్తున్నారా? ఓకే ఓకే, సేమ్ టీమ్ ఉంటామా? అందరూ సేమ్ టీమ్ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడి చేశారండి సినిమాని. ఆయన ఎంత ఇష్టంతో చేశారో ఆల్రెడీ అందరూ కూడా చెప్పున్నారు. అలాగే ఈ సినిమాకి మెయిన్ డైరెక్టర్ ఇస్మాయిల్ గారు మరి ఎంతో ప్రాణం పెట్టి మంచి కథని, మంచి కథనాన్ని, మంచి విజువల్స్ని మాకు ఇచ్చారు. సో దానివల్లనే మా టీం అందరం కూడా ఇంత గొప్ప మ్యూజిక్ చేయడానికి కుదిరింది. అలాగే మెయిన్లీ ఈ సినిమాకి ప్రాణం పెట్టింది ఎవరైనా ఉన్నారంటే మా టెక్నికల్ డిపార్ట్మెంట్లో కెమెరా డిఓపి. మీరు రేపు థియేటర్కి వెళ్ళిన తర్వాత విజువల్స్ చాలా ఉన్న లొకేషన్స్లో ఉన్న దాంట్లో ద బెస్ట్ అవుట్పుట్ తీశారు. నాకు తెలిసి డిఓపికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్పెషల్గా మా డిఓపి హీరోయిన్స్ని చాలా బాగా చూపించారు. అందాలు, ఆ లొకేషన్స్ అవి కూడా బాగా సూపర్ ఎక్సలెంట్. అలాగే ఈ కథ రాసిన రాజేష్, అద్భుతమైన కథ, అద్భుతమైన మాటలు. నాకు పాటలు రాయడానికి చాలా ఈజీ అయినాయండి. సినిమాలో మంచి సాహిత్యం ఉంటుంది. యాక్చువల్లీ మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి పెద్దగా మాట్లాడుకోలేకపోతున్నాం. అరేరే మనస సాంగ్లో చెప్పినట్టు పాట అందుకున్నాడు పాటలో కానీ, నీ వెంట పడుతూ పాటలో కానీ అలా వచ్చిపోయే సాహిత్యం అయితే ఉండదు. సినిమాకి సరిపడా, సినిమా సన్నివేశానికి సరిపడా సాహిత్యం సినిమా మొత్తం ఉంటుంది, బిట్ సాంగ్స్తో సహా. అలాగే ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్ని ఒక మంచి టీంని సొంతం చేసుకున్నారు. సినిమాలు చాలా మంది చేస్తారు, జరుగుతుంటాయి. సైదుల్ గారికి ఇంతమంది ప్రేమ వివాదాలు చూపించే వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వారికి మనస్ఫూర్తిగా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. సరిపోవు ఇంకా, అరే మన ఖమ్మమ్మడిపై మనం ఎంకరేజ్ చేయాలా? మన ఖమ్మం నుంచి ఒక మంచి మనసున్న వాళ్ళందరూ కలిపి ఒక సినిమా చేశారంటే మనందరం చాలా ఎంకరేజ్ చేయాలి. డబ్బులు అనేవి అందరికీ ఉంటాయి, ఒక పిచ్చి ప్యాషన్ ఉండాలి ప్రొడ్యూస్ చేయడానికి కానీ సినిమా చేయడానికి కానీ. భగవంతుడు కళాకారుల్ని కొందరిని సృష్టిస్తాడు, వారికి మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. సో అలాగే మా ఇద్దరు హీరోయిన్లు బ్రహ్మరాంబిక, అర్పిత గారు చాలా అద్భుతంగా చేశారు. అలానే మాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన డాలీ శేఖర్ గారు ఒకసారి వేదికకి రావాలి, దయచేసి తొందర రావాలి. ఆయన తెర వెనకుండే పనిచేస్తుంటారు. ఇవాళ ఇంత వండర్ఫుల్ విజువల్స్ మనం చూస్తున్నాం అంటే ఆ డిజిటల్ ఇంపాక్ట్, ఆ డిఐ కలర్ గ్రేడింగ్ చాలా అద్భుతంగా చేశారు వారు. రియల్లీ అప్రిషియేటింగ్ టు యూ. యాక్చువల్లీ ఈ సినిమా నేను చాలా ప్రౌడ్లీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ సినిమా మొత్తం నా చేతిలోనే జరిగింది. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా నా చేతుల ద్వారా నా మీద నమ్మకం పెట్టి ప్రొడ్యూసర్ గారు ప్రతి డిపార్ట్మెంట్ని టేక్ కేర్ తీసుకుని దగ్గరికి వెళ్ళి సొంత సినిమాలో భావించి చేసామండి. ఈ సినిమాలు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ స్పెషల్ కేర్ తీసుకుని
నా నమ్మకాన్ని నిలబెట్టి ఈరోజు ఖమ్మంలో ఈ వేదిక పైన సగర్వంగా మాట్లాడడానికి తోడ్పడినందుకు చాలా థ్యాంక్స్ శేఖర్, చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ లేరు మా డిపార్ట్మెంట్లో విష్ణు గారు ఇక్కడికి రాలేదు. డిటిఎస్ మిక్స్ చాలా బాగుంటుందండి సినిమాలో. జస్ట్ మనం ఈ స్పీకర్స్లో సరౌండ్ జేబిఎల్ సౌండ్ సిస్టంలో సరౌండ్ లేకుండా జస్ట్ స్టీరియో అవుతే విన్నాము. మంచి థియేటర్లో సినిమా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే బ్రహ్మరాంబ గారి గురించి, అర్పిత గురు గారి గురించి చెప్పాలంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ టీజర్లోనూ పాటలలో చూశారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్, మంచి ఫ్యూచర్ ఉంది వాళ్ళిద్దరికి కూడా. వాళ్ళకు కూడా ఈజీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద బెస్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరినైనా మర్చిపోయినాం. కొరియోగ్రాఫర్స్ మెయిన్లీ ఫైట్ మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారండి. దాన్ని మేము డెవలప్ చేసాం. అది ఈ స్థాయిలో ఉంది. మీరందరూ తప్పకుండా చూసి ఎంకరేజ్ చేసి ఈ టీంని మరిన్ని సినిమాలు చేసి ఖమ్మం పేరును మరింత ముందుకు తీసుకెళ్లేలాగా మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికి నమస్కారం అండి. నా పేరు గాలి శేఖర్. ఈ మూవీకి కలర్ గ్రేడింగ్ చేశాను. అంటే కలర్ గ్రేడింగ్ అంటే అందరికి తెలిసి ఉండదు లేదా, ఒక చిన్న దాన్ని చెప్తాను. అంటే ఓ రైటర్ అనుకున్న కథని డైరెక్టర్ విజువల్గా ఊహించుకుంటాడండి. డైరెక్టర్ అనుకున్న విజువల్ని కెమెరామెన్ ఆ విజువల్ తీస్తాడు. అంటే అన్ని మూవీస్ కూడా ఒకేలాగా తీస్తారు. కానీ ఈ మూవీ 1980s అంటే ఒక బ్యాక్గ్రౌండ్, ఆ 1980s నుండి వచ్చిన ఆ టోన్, ఆ టెక్స్చర్ కావాల్సి వస్తుంది. అసలు ఆ టోన్ టెక్స్చర్ని మీరు చేస్తామన్నమాట. కలర్ గ్రేడింగ్లో మీరు తీసుకొస్తున్న ఆ టోన్ టెక్స్చర్ని. సో అదే మా వర్క్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఇస్మాయిల్ గారికి, డిఓపి గారికి, భాషా గారికి, ప్రొడ్యూసర్ గుడిజల్ సుధాకర్ గారికి, మా హీరో గారు సైదులు గారికి. నాకు అసలు ఫస్ట్ ఈ అవకాశం రావడానికి కారణం మా ఎమ్మెల్యే రాజా గారు. ఆయన లేకపోతే నాకు అసలు ఈ అవకాశం ఉండేది కాదు. ఈ టీం అందరూ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే రాజా గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైతే బాధ ఉందో వారందరి హృదయాన్ని అత్తుకునేలా తీసుకొచ్చినటువంటి ఈ మూవీలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, సో మరి ఈ చక్కటి మూవీకి చక్కటి కుందనాల బొమ్మ మరి భ్రమరాంబిక గారిని, అలాగే హ్యాండ్సమ్ హీరో ఎస్ఎస్ సైదులు గారిని ఆన్ స్టేజ్ మీకు రావాల్సిన కోరుకుంటాం. ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. హీరోయిన్ భ్రమరాంబిక అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడున్నా ఒకసారి దగ్గరలో ఉండాలి. సో ఫస్ట్ అయితే హీరో సైదులు గారు అండ్ హీరోయిన్ భ్రమరాంబిక గారిని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుకుంటాం. సో ఈ మూవీని ఇంత సక్సెస్ఫుల్ గా చూస్తున్నాము 14th అంటే దానికి కారణం సో మరి ఇంతమంది క్రౌడ్ ని మేనేజ్ చేసినటువంటి మన డైరెక్టర్ గారు అండ్ వీరందరినీ కూడా మేనేజ్ చేస్తూ వారి ప్రాణాలని సైతం సో ఈ మూవీలో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు. సో మరి మీరందరూ కూడా ఆన్ స్టేజ్ మీకు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఉడుపు సుధాకర్ గారు అండ్ సైదులు గారు, ఇస్మాయిల్ షేక్ గారు, భ్రమరాంబిక గారు, వీరి నలుగురు కూడా వారి వర్కింగ్ ఎలా జరిగింది అనేది ఒకసారి మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, గెస్ట్లకి, వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత లేట్ అయినా కూడా ఓపికగా ఉండి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కమింగ్ టు అవర్ రాధాకృష్ణ, చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఎక్కువ నేను మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే September 20 థియేటర్లో రిలీజ్ అయ్యాక మీరే మాట్లాడుకుంటారు సినిమా గురించి. ఫస్ట్లీ ఇటువంటి మంచి కథ నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి నేను చాలా చాలా అంటే ఇది మాటలు చెప్పాను, అంత పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్.
ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఇప్పుడు మాట్లాడిన స్టేజ్ మీద అందరూ కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో వర్క్ చేయడం, నాకు చాలా అని చెప్పి చాలా విషయాలు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న అందరికన్నా ఇందులో వర్క్ చేసిన వాళ్ళందరికన్నా అదృష్టవంతురాలని నేనే. కథ అంతా నా మీదే ఉంది. ఇటువంటి గొప్ప కథ ఇన్ ఫ్యూచర్లో నాకు వస్తుందో లేదో నాకు తెలియదు. అటువంటి మంచి కథ ఎంత లీడ్ అంటే నేనున్నా లేకున్నా కూడా సినిమా అంతా నా మీదే, నేనే అంత మంచి కథ నాకు ఇచ్చారు. మా డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే నన్ను పిక్ చేసుకున్నారో ఈ మూవీకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ రాధే కృష్ణ స్పెషల్ మూవీ నాకు ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు అట్లా చాలా కష్టపడి, మీరు యాంకర్ గారు చెప్తూనే ఉన్నారు చాలా కష్టపడ్డారు, ఎంతమందిని ఎలా మెయింటైన్ చేశారు, మేనేజ్ చేశారని చాలా కష్టపడ్డారు. ఈ కష్టం అంతా కూడా మీ థియేటర్లో చూడొచ్చు. అండ్ హీరో ఎస్ఎస్ సైదుల్ గారు, అసలు ఇది గురించి నేను చెప్పక్కర్లేదు, ఇంకా నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ప్రతి సీన్, ప్రతి ఫైట్ సీన్, యాక్టింగ్ కానీ అసలు చెప్పక్కర్లేదు, అంతా బాగా చేశారు. లైక్ నాకు ఒక గట్టి కాంపిటీషన్ ఇచ్చారు అనమాట యాక్టింగ్. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఎంఎల్ రాజా గారు, అసలు వాడే మ్యూజిక్, అసలు ప్రతి సాంగ్ ఎన్నిసార్లు విన్నా పదే పదే మళ్ళీ వినాలనిపిస్తుంది, అంత గొప్పగా ఉంది. ఒక హాల్లోనే ఇలా వినిపిస్తుంది అంటే థియేటర్లో విజువల్ చూస్తూ ఆ మ్యూజిక్ని వింటూ ఉంటే అసలు మాటలు లేవు, మీరు అసలు ఊహించలేరు అంత గొప్పగా మ్యూజిక్ వచ్చింది. ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము స్టార్టింగ్ ఫిలిం చేస్తున్నప్పుడు, బట్ లేటర్ ఆన్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్ మా సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరు డిఓపి కానీ, రైటర్ కానీ, పేరున ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చిన అందరి టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరైనా మర్చిపోతే ఐఎమ్ సారీ. సో ఇంకా నేనేం చెప్పాలనుకోవట్లేదు. మొన్ననే నా మూవీ ఒకటి రిలీజ్ అయింది, సీతారాం చిత్రాలు అని. అది తక్కువ టైంలో మళ్ళీ రాధే కృష్ణ, అసలు ఆ సినిమా తర్వాత సినిమా వస్తుంది, అది మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇప్పుడు సెప్టెంబర్ 20 రాధే కృష్ణ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్రతి సాంగ్కి, టీజర్కి, ట్రైలర్కి ఎట్లా అయితే సపోర్ట్ చేశారు, మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఇంతే ఎనర్జీ, ఇక్కడ ఎంత ఎనర్జీ కనిపిస్తుందో థియేటర్స్లో కూడా అంతే ఎనర్జీ కనిపిస్తుంది. మీరు ఎంటీ మైండ్తో వెళ్ళి కూర్చోండి, ఖచ్చితంగా ఎమోషనల్గా బయటకు వస్తారు. ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు ఈ ఫిలిం. సో అందరూ కూడా మా మూవీకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.